ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే హెరిటేజ్ ఫుడ్స్ 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో 1000 కోట్ల రూపాయల రెవెన్యూను సాధించినట్లు ప్రకటించింది. ఒక త్రైమాసిక కాలంలో రికార్డు స్థాయి ఆదాయాలను ఆర్జించడం ఇదే మొదటిసారని వెల్లడించింది. జనవరి మార్చి త్రైమాసికంలో కంపెనీ 1048.46 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై 38.16 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం 950.56 కోట్లు ఉండగా లాభం 40.49 కోట్లుగా ఉంది. అంతేకాకుండా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక రెవెన్యూ కూడా రికార్డు స్థాయిలో 4134.60 కోట్లుగా నమోదైనట్లు హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం లాభం ఏకంగా 77% వృద్ధి చెంది 188.28 కోట్లుగా నమోదైందని వివరించింది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ ₹5 ముఖ విలువతో కూడిన ప్రతి షేరుకు 2.5% డివిడెండ్ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతి త్రైమాసికంలో నిలకడగా 10% వృద్ధిని నమోదు చేసుకుంటూ వచ్చినట్లు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తెలిపారు. దీంతో రికార్డు స్థాయిలో ఆదాయాలను ఆర్జించినట్లు ఆమె తెలిపారు. కాగా మార్చి త్రైమాసిక ఆదాయాల్లో విలువ ఆధారిత ఉత్పత్తుల వాటా 30.1% నుంచి 32.5% పెరిగిందని తెలిపారు. పెరుగు, పన్నీర్ విభాగంలో మార్కెట్తో పాటు కస్టమర్ బేస్ను పెంచుకోవడం ఎంతగానో కలిసి వచ్చిందని బ్రాహ్మణి తెలిపారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ నుంచి బకాయిలు తీసుకోవాల్సిన మదుపర్లు త్వరగా తమ క్లెయిమ్లు సమర్పించాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కోరింది. ఇందుకు వచ్చే నెల 2వ తేదీనే తుది గడువు అని గుర్తు చేసింది. కేఎస్బీఎల్ను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి 2023 నవంబర్ 23న డిఫాల్టర్గా ప్రకటించింది. పవర్ ఆఫ్ అటర్నీ ద్వారా తమ ఖాతాల్లోని షేర్లను కుదువపెట్టేందుకు కేఎస్బీఎల్కు అధికారం ఇచ్చిన మదుపర్లు ఈ ఏడాది జూన్ 2లోగా క్లెయిమ్లు సమర్పించాలని కోరింది. ఈ విషయంలో ఇంకా ఏమైనా సహాయం కావాలంటే ఎన్ఎస్సీ టోల్ ఫ్రీ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని కోరింది. గడువు దగ్గర పడుతున్నందున ఇప్పటి వరకు క్లెయిమ్స్ సమర్పించని మదుపర్లు త్వరపడాలని కోరింది. పీఓఏ ద్వారా మదుపర్ల ఖాతాలోని షేర్లను తాకట్టు పెట్టి ఆ నిధులను ఇతర సంస్థలకు మళ్లించి చెల్లింపుల్లో విఫలమవడంతో సెబీ 2023 ఏప్రిల్లో కేఎస్బీఎల్ పై వేటు వేసింది. కేఎస్బీఎల్ దాని సీఎండీ 7 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనరాదని నిషేధించింది. దీంతో పాటు నిధుల దుర్వినియోగానికి 21 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కథ కంచికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. పీకల్లోతు అప్పులు, నష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం తమ వద్ద ఉన్న నిధులతో మహా అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వరకు నెట్టుకు రాగలమని స్పష్టం చేసింది. కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోకపోతే 2026 మార్చి తర్వాత దుకాణం నడపడం తమ వల్ల కాదని కంపెనీ సీఈఓ గత నెల 17న కేంద్ర టెలికాం శాఖ కార్యదర్శికి ఒక లేఖ రాశారు. వచ్చే ఏడాది మార్చిలోగా ప్రభుత్వం సాయం అందకపోతే దివాలా కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని కూడా ఆయన ఆ లేఖలో తేల్చి చెప్పారు.